నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. మనం పుట్టిన దగ్గర నుంచి ఎంతో మందితోని ఎన్నో సందర్భాల్లో గొడవ పడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళని అమ్మా నాన్నలతో గొడవ పడతా ఉంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ప్రేమిస్తే ప్రియురాలతో గొడవ పడతా ఉంటాం. సరే, ఈ గొడవలన్నీ ఎందుకు హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అంటే పెళ్ళాంతో ప్రతిరోజు గొడవ పడతానే ఉంటాం. ఇన్ని గొడవల మధ్య ఒక ఇద్దరు గొడవ పడితే మట్టికి చూడడానికి చాలా క్యూట్ గా అందంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత గొడవ పడినా సరే ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. వాళ్ళ లైఫ్ లో ఎన్ని సమస్యలు రాని వేడని బంధమే వాళ్ళ అనుబంధం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకే కడుపున పుట్టి కడ వరకు ఒకరినొకరి కాపాడుకునే బంధమే ఈ రక్త సంబంధం. అలాంటి అన్నా చెల్లెల్నే ఇవాళ వాళ్ళ ఎపిసోడ్ లోని గెస్ట్ గా పిలుస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఎవ్రీబడీ ఆన్ స్టేజ్ ప్లీజ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. రేపు జరిగే రాఖీ ఫెస్టివల్ ఇవాళ చూసినట్టు అనిపించింది నాకు. కలిసి మెలిసి ఉండే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఎంత హ్యాపీగా ఉంది మళ్ళీ అందరినీ చూస్తుంటే. ఏంటి హ్యాపీగా ఉండేది? ఈ లోపల గిఫ్ట్ తెలిసాక నాకు మెంటల్ ఎక్కుతుంది తెలుసా. నీ దగ్గర ప్యాట్ కమెంట్స్ నెంబర్ ఉందా? ఆయన ప్యాట్ కమెంట్స్ కాదు, పేట్రియన్స్ గారు, ఆయన ఫైట్ మాస్టర్. అందరి ముందు పరుగు పోయిందిగా. అంత పిచ్చెక్కిచ్చే గిఫ్ట్ ఏమి ఇచ్చేది అసలు? ఈడిచ్చాడు, మళ్ళీ అలాగే కట్టి తీసుకొచ్చాను చూడు. డైనోసార్లు అంతరించిపోయి అన్నారు కదా, ఆటలు పళ్ళు సెట్ ఎక్కడ దొరికింది నీకు? ఇది మా అక్కదే ఇప్పుడు వేసుకునే సెట్. నాది కాదు, ఈవిడిది కాదు, ఈవిడిది ఇంకొంచెం పెద్దగా ఉంటది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయినా పళ్ళ సెట్ ఎందుకు ఇవ్వాలనిపించింది? తిని తిని పళ్ళు నరిగిపోతాయి కదా, ఇంకా పెద్ద పళ్ళు ఉండాలని ఇవి ఇచ్చా. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. యా. హే హమీదాజీ, చెప్పకుండా వచ్చారు, చెప్పకుండా వెళ్ళిపోరు కదా. అన్నా 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 ఏంటి లైన్ వేస్తున్నాను అన్నా. తమ్ముడు ఏదో మాట్లాడతాడు. హమీదాజీ, మీరు వచ్చారు కాబట్టి మీకోసం నేను ఒక చిన్న షహరీ రాశాను. నన్ను చూసాక ఏం రాయలేదా? రాయే కదమ్మా, పెద్ద తెచ్చాడు గులకరాయిలు కొట్టడానికి. హమీదాజీ, మిమ్మల్ని చూడంగానే పెరిగింది నా గుండె ఒక కేజీ. మీకోసం ప్రేమలేఖ రాస్తాను పేజీ. మీకోసం ఎవరితో అయినా పడతాను రాజీ. ఏది నాతో పడండి రాజీ. మీరు నో అని చెప్పి నా చెవులో పెట్టదు క్యాబేజీ. పట్టుకో, ఇది ఏ? దానికన్నా ఇదే బాగుంది. కాదు, మీ పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టారా? తనే నాన్ వెజ్, మళ్ళీ సెపరేట్ గా నాన్ వెజ్. నాకెందుకో తేడా కొడుతుంది సీనా. అయినా మీ ఇద్దరికి అసలు గొడవ ఏంటి చెప్పండి? గొడవ ఏం లేదు. గొడవ ఏం లేదా? మరి ఎందుకు అంత కోపంగా ఉంది ఆవిడ? ఇచ్చిన గిఫ్ట్ వల్ల కోపం పడుతుంది. అంత కోపడి గిఫ్ట్ ఏమి ఇచ్చావు అసలు? చూడండి మీరే. హ్యాండ్ కప్స్ ఇవ్వడం ఏంటి? నేను ప్రతిసారి ఏదైనా గొడవ చేశాను అనుకోండి, అక్కడ వచ్చి అందరిని కొడతా ఉంటది. ఎవరిని కొట్టొద్దు, ఎక్కువ పెద్దగా చేయొద్దని ఇది హ్యాండ్ కప్ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి అందమైన అమ్మాయికి హ్యాండ్ కప్స్ వేస్తారు. అలాంటి అబ్బాయికి అమ్మాయికి వేస్తే ఏ గొడవ ఉండదు. హ్యాండ్ కప్స్ నా చెయ్యి ఫ్రీగా ఉంది. నాకు వద్దు, ఈ కంటెంట్ పోద్దు కానీ వద్దు. ఇది పెట్టి లోపల పెట్టి. అన్నయ్య, ఎవరన్నయ్య? నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. అన్ని గొడవలు తీర్చే చెల్లితో గొడవ ఏంటి అసలు? ఛానళ్లతో అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ చెల్లితో గొడవలు మేనేజ్ చేయలేకపోతున్నావు. నువ్వైతే అన్ని ఛానల్ మేనేజ్ చేస్తున్నావు కదా. అలా పంజాగుట్ట సిగ్నల్ దగ్గర జంప్ అయ్యి అమీర్పేట్ సిగ్నల్ దొరికిపోయినట్టు ఎలా దొరికిపోతాను నేను ప్రతిసారి. అమ్మో, ఈయన అడగాలంటే భయం. నేనేం అడగనరా బాబు. నన్ను కూడా అడుగుతావా? మగాడిని మామూలుగా ఏం అడగనరా బాబు అని అంటున్నారా బాబు? సార్ నేను అడుగుతాను. సరే అడుగు. ఏంటి? అడుగు. కొరియన్ సినిమాలైనా అర్థమవుతామో కానీ వీడి ఏం అర్థం కావు సాగు. ఇప్పుడు ఎన్ని తెలుగు సినిమాలు కదా అయితే. నీ ఏం అర్థం కావట్లేదు మాకు. సర్లేగా, నాకు డౌట్ గానీ ఇది ఎవరు? నువ్వు చెల్లెమ్మా? అలాంటిది నేను చెల్లెమ్మ. ఎక్కడే బాగున్నావు, ఎక్కడేంటి ఎలా ఉన్నావు? అమ్మా ఏంటమ్మా గొడవ? అన్న అడక్క గిఫ్ట్ అడిగితే ఏం గిఫ్ట్ ఇచ్చినో తెలుసా? ఏమి ఇచ్చాడు? ఇగో చూడు. ఆ అమ్మాయి ఏమడిగింది నా చెల్లి? గిఫ్ట్. ఇదేంటిది?
నువ్వు పేమెంట్ మాట్లాడేవరా? మాట్లాడా. అమ్మా వెళ్ళేటప్పుడు మీరు కూడా పేపర్ పేమెంట్ అని రాసి ఇచ్చండి వీడికి. ఏ హాయ్ బబ్లు. హాయ్ హాయ్ అండి, ఏ గిఫ్ట్ ఇచ్చారండి ఇంతకి? 30 రోజుల్లో మాటలు నేర్చుకోవడం ఎలానా? మా అక్క మాట్లాడటం మానేసింది. ప్రతి మాట కూడా పాటలాగే పాడుతుంది. పాటలా పాడుతుందా? అదేంటి ఇంట్లో మాట్లాడరు, ఓన్లీ పాటలేనా? మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపించిన. ఏది? అక్క మనల్ని ఫ్యామిలీ స్టార్ వాళ్ళు గెస్ట్ గా పిలుస్తున్నారు, వెళ్దామా? వస్తాను వీకెండా వీక్ డేయా వస్తాను టిఫిన్ కాఫీలు పెడతారా వస్తాను పేమెంట్ బాగా ఇస్తారా వెళ్దామా వద్దా ఇంట్లో రోజు ఇలాగా పడుతున్నాను ఏమంటారు? అర్థమైంది నాకు. ఇదిగో. మీ అందరి ప్రాబ్లమ్స్ నాకు అర్థమైంది. ఏంటంటే మీరు రాఖీ కట్టినప్పుడు ఒక మంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ బ్రదర్స్ దగ్గర నుంచి. వాళ్ళేమో మిమ్మల్ని ఏడిపించడానికి ఈ పిచ్చి పిచ్చి గిఫ్ట్లన్నీ ఇస్తున్నారు. అది మీకు చాలా ప్రాబ్లం గా ఉంది. అంతే కదా? నాకు ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటి? ఇక్కడ మీరందరూ వచ్చారు, టైం కి పేమెంట్ తీసుకొని టైం కి రాని వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇక్కడ. అమ్మా త్వరగా రండి అమ్మా. అశు, కమల్ హాసన్. నీ గురించి ఆలోచించిన క్షణం లేదు తెలుసా? నాకు అలాగే చెప్పాడు. క్యారవెన్ లో కూడా నేను నీ గురించి ఆలోచిస్తా ఉంటాను. అదేంటి బావా, క్యారవెన్ కి నన్ను రమ్మంటావు, ఇప్పుడేమో దాని గురించి ఆలోచిస్తున్నాను అంటున్నావు. నువ్వు రావట్లేదు అందుకే తన గురించి మంచి ఆటగాళ్ళు. ఫ్యామిలీ స్టార్స్ అన్నారు, మీరేంటి క్యారవెన్ లో తిరుగుతున్నారు? అయినా నేను ఇన్ని ఎపిసోడ్లు రాలేదు కదా, జాలి దయ కరుణ అలాంటివి ఏం లేవు. అమ్మా ఆయన జాలరెడ్డి, జాలి పడ్డాలు ఉండవు, ఖాళీ మీద పడ్డాలే. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. దేనికి? మేమిద్దరం ఒకటైపోయాం. నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. ఫస్ట్ కంటెస్టెంట్ లాగా వచ్చి ఇప్పుడేమో కో హోస్ట్ లాగా బాగా సెటిల్ అయిపోయావు. ఏదో తేడాగా ఉందేంటి? మన గొడవలు ఎప్పుడు ఉండేవి. మనం ఇక్కడ పిలిచింది ఏంటి, అన్నా చెల్లెల్ని లేదంటే అక్క తమ్ముని వీళ్ళు పిలిచాం, బ్రదర్ అండ్ సిస్టర్స్ ని. వాళ్ళు గొడవ పడుతున్నారు, వాళ్ళు కలుపుదాం అని చెప్పని సరే రాఖీలు తీసుకురండి ఒకసారి కట్టేస్తారు హ్యాపీగా ఉంటారని పిలిస్తే మీరు గొడవ పడతారు. ఫస్ట్ వాళ్ళని కలపాలి మనం. హలో రాఖీలు వచ్చాయి అమ్మా, సిస్టర్స్ అందరూ వచ్చి బ్రదర్స్ అందరికి రాఖీలు కట్టేస్తే హ్యాపీగా ఉంటది. కాదు ఎక్కడికి వచ్చేది? ప్రతి సంవత్సరం మేము కట్టేయడం, వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం సరిపోతుంది. ఈసారి మేము ముందు కట్టాం. ఆ గిఫ్ట్లతో పళ్ళ సెట్లు, పాన్ బరాకా బాక్సులు ఏంటి నీకు తగ్గట్టుగానే ఇచ్చాక. రాఖీ కట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది, కానీ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఆనవాయితీ కాదు. సరే పోనీ రోహిణి, మన గిఫ్ట్లు వద్దు, డబ్బులు ఇవ్వండి. డబ్బుల కంటే ఎక్కువ విలువైంది ఆశీర్వాదం ఇస్తాం. అవసరం లేదు. మీ ఆశీర్వాదం మీరే ఇలా పెట్టుకోండి. మీకు ఆశీర్వాదం వద్దనుకుంటే ఇప్పుడు టాటా ఇస్తాం. మళ్ళీ చెప్పు. మీకు ఆశీర్వాదం వద్దనుకుంటే ఇప్పుడు టాటా ఇస్తాం. ఏం చెప్పావురా? నాకు అర్థమైంది. మీకేమో కాస్ట్లీ గిఫ్ట్ కావాలి, ఇస్తేనే రాఖీ కడతారు. మీరేమంటారు? ఆశీర్వాదమే మంచి గిఫ్ట్, మేము ఇవ్వలేమని చెప్పి మీరు రాఖీ కట్టండి, తర్వాత ఆలోచిద్దాం. సరే పని చేద్దాం, బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య సరదాగా కాంపిటీషన్ పెడతాం. ఎవరైతే ఎపిసోడ్ ఎండింగ్ లోని గెలుస్తారో, ఒకవేళ సిస్టర్స్ గెలిచారనుకో ఫస్ట్ మీరు కంపల్సరీగా వాళ్ళ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు మీకు రాఖీ కడతారు. వెరీ గుడ్. మీరు గెలిచారనుకో ఫస్ట్ రాఖీ కట్టాలి, గిఫ్ట్లు అడగకూడదు. వాళ్ళు గెలిచేది లేదు, తమ్ముళ్ళందరినీ తొక్కేస్తాం చూడు. సరే ఫస్ట్ అయితే గేమ్ ఆడండి, లాస్ట్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెప్పినట్టు అది బానే ఉంది. ఆపోజిట్ వాళ్ళు వినాలి. రాఖీలు తర్వాత కడతాం, స్వీట్లు అంతా ఇవ్వండి. అబ్బా ఈవిడ ఆల్రెడీ ఈలోపు ఇంకో 2 వేసింది ఇక్కడ. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చుంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఈ రాఖీ పండక్కి వార్ మొదలు పెడదాం. బ్రదర్ అండ్ సిస్టర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ డీజే సెటప్ కూడా రెడీగా ఉంది. సాంబా ఎక్కడున్నాడు? ఏ సాంబా మారు ముంత చోడు చింత. రాఖీ షాప్ ఏమైనా పెట్టావేంటి? కాదన్నా, ఇవన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కట్టినాయి. నీ గర్ల్ ఫ్రెండ్స్ నీకు కట్టారా? దేనికి కట్టారా? దేనికంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, అందుకు నాకు కట్టారు. ఓహో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నీకు కట్టారా? అవును, నా గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు ఫోన్ చేస్తాంది? రాఖీ కట్టాకి అనుకుంటా. అంతే కదా? అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇదంతా నా గర్ల్ ఫ్రెండ్స్ కట్టింది అన్న. నీకు కట్టమని చెప్పి నాకు పంపించారు. అందరికీ చెప్పు సాయంత్రం వచ్చి కలుస్తానని. ఎన్ని గంటలకన్నా? 7ంటికి. 7 గంటలకి. నువ్వెందుకు పోతావు? రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కదరా. ఏదో తేడాగా ఉందేంటి?
సరే గానీ వీళ్ళందరూ వచ్చారు, ఆ. రాఖీలు ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి, కట్టేయమని చెప్పు. ఏంటి కట్టేది? వాళ్ళందరూ ఆల్రెడీ మంచి ఫైర్ మీద ఉన్నారు. పండగ పూట ఫైర్ ఏందన్నా? సిస్టర్స్ ఏమో ఫస్ట్ గిఫ్ట్ ఇస్తేనే రాఖీ కడతామని చెప్పాయి. అవునా? వీళ్ళేమో రాఖీ కట్టించుకుంటాం, గిఫ్ట్లు ఏమో. ఏయ్, రాఖీ రాఖీ రాఖీ. లారీ జాకీలా ఉన్నావు నువ్వు, రాఖీ ఏంట్రా? ఇదే తగ్గించుకుంటే మంచిది. మీ అందరికి ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకోండి. రక్త సంబంధం అంటే మందులో మంచింగ్లా ఉండాలా, ఈ మీద ఇచ్చింగ్లా ఉండకూడదు. ఇంకోటి చెప్తా వినండి, సుధీర్ని కోచి అని పిలిస్తే తిరగతాడేమో, కోచిని సుధీర్ అని పిలిస్తే తిరగదు. ఇలాంటి పంచులు ఆపపోతే రేపటి నుంచి నువ్వు బాయ్ కాదు. వద్దులే. అన్న ఒక వెనీలా ఐస్ క్రీమ్ ఇవ్వనా? వెనీలా ఐస్ క్రీమ్ ఇవ్వనా? ఐస్ క్రీమ్ బండి కాదురా అది, డీజే రా, డీజే డీజే. సెటప్ అండి అది. ఐస్ క్రీమ్ బండి అనుకున్నాను నేను.